హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మౌనికా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చి డైలీ వ్లాగ్స్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఛానల్ ఓపెన్ చేసి 3 months అయింది, కానీ అసలు ఏమాత్రం రీచ్ లేదు. కానీ ఇక్కడ నుంచి అయినా సరే డైలీ వ్లాగ్స్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తూ మెట్టు ఎక్కిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఇంకా డైలీ వ్లాగ్స్ అనేవి నా ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా ఉంటే కామెంట్ కూడా చేయండి. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్ కరెంట్. ఇప్పుడు నైట్ 1 గంటకి తీసాడు. అసలు ఇప్పుడు 8 అవుతుంది టైము. ఇప్పుడు ఇచ్చాడు కరెంట్. రాత్రి అంతా అసలు నిద్ర అయితే లేదు. అసలు మాకు దోమలు ఫుల్ కరిచేసాయి. ఇంకా మార్నింగ్ 4 o'clock అయితే బయటకు వెళ్ళిపోయి ఇంకా ఉన్నాము. దోమలు అయితే ఫుల్ కరిచేసాయి ఇంట్లోని. బయటనే కొంచెం రిలీఫ్ అనిపించింది. ఇంకా బయటకు వెళ్ళి కూర్చున్నాము. మార్నింగ్ 4 అయింది, అయినా సరే కరెంట్ ఇవ్వలేదు. ఇంకా మా పాప అయితే దోమలు కరిచేస్తున్నాయని లెగిసిపోయింది. రాత్రి అంతా తనకి నిద్ర లేదు, మాకు నిద్ర లేదు అసలు. ఇంకా నైట్ అంతా నిద్ర లేకుండా అలా జాగరణ చేసాము. మార్నింగ్ 4 అయింది, బయటకు వెళ్ళాము. ఇంకా మా అత్తగారింట్లోనే ఒక వారం రోజులు ఉండిపోయాము. ఇంకా ఇల్లు అంతా చెత్త అయిపోయింది. నేను నైటే వచ్చాము. 4కి లెగిసి బయటనంతా చెత్త అయిపోతే మొత్తం మా ఆయన క్లీన్ చేశాడనమాట. అదంతా మార్నింగ్ 4 నుంచి నేనైతే బయటని కడిగి ముగ్గు అయితే పెట్టేశాను. ఇల్లు చూడండి ఎలా ఉందో అసలు. బట్టలు కూడా ఏమీ బాగోలేవు. మొత్తం ఈరోజు అంతా క్లీనింగే చెయ్యాలి మొత్తం. ఇంక చూడండి, ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే ఎలా ఉందో. మొత్తం చీకటి అసలు. ఇంట్లో అయితే అస్సలు ఉండలేకపోయాము. అందుకే ఇంకా చీకటి ఉన్నా సరే బయటకు వచ్చేసాము. ఇంకా అయితే పాప అయితే ఏడుపు దోమలు కుట్టేస్తున్నాయని, అందుకే ఆ మూలంగా బయటకు వచ్చేసాము. బయటనైతే అసలు ఎవ్వరూ లేరు, మేమే ఉన్నాము. అసలు పొద్దున్న 8 వరకు కరెంట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఫుల్ చీకటిగా ఉందన్నమాట. అయితే కడిగేసి ఇలా ముగ్గు పెట్టేశాను. ఇదంతా మా ఆయన క్లీన్ చేసాడు ఈరోజు. మొత్తం తవ్వాడు గడ్డి అంతా. లేకపోతే చెత్త అంతా ఇక్కడ పేరుకుపోతుంది అసలు. మొత్తం ఇదంతా క్లీన్ చేశాడు మా ఆయన. తడిగుడ్లు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇదిగోండి, తడిగుడ్లు అయితే మొత్తం ఇల్లంతా పెట్టేశాను. బట్టలు కూడా ఉతికేశాను. ఇంట్లో పని అంతా అయిపోయినట్టే. ఇప్పుడు బ్రష్ చేసి స్నానం చేసి దేవుడి గది శుభ్రం చేసి పూజ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మా ఆయన మా పాప అయితే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు ఈ పనులన్నీ నేను చేశాను అనమాట. ఇంకా ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసిన దేవుడి వల్ల శుభ్రం చేసుకొని మొత్తం పూజ సామాన్లన్నీ తోముకొని పూజ అయితే కంప్లీట్ చేస్తాను. ఇవ్వండి, పూజ అయితే ఇప్పటికైతే పూర్తయింది. మొత్తం పూజ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఇంకా అన్నం తినడమే. తింటున్నా ఇప్పుడైతే ఇంక లంచ్ అయితే చేసేస్తున్నాం అందరం కలిపి. ఏం చేస్తున్నావు వచ్చి చెప్పు. అక్కడ పని చేసుకుంటే మా పాప చూడండి బొమ్మ అంతా పీకింది. బొమ్మ అంతా పీకేసి మంచం అంతా చిందర చేస్తుంది. ఇదే బొమ్మ. మొత్తం బొమ్మ ఏం లేదు మరి. మొత్తం అర్షి ఏటి పని చెప్పు. నువ్వు ఇలా చేయొచ్చా చెప్పు. ఏటమ్మా ఏటర్షి? నీకు హ్యాపీ బర్త్డే చెప్పలే. బొమ్మ ఎవరు చేయమన్నారు నీకు? ఎవరు చేయమన్నారు బొమ్మ చెప్పు. నేను చేయమన్నానా? చూడు ఎలా చేసావు. ఇల్లు అంతన్నా దారుణంగా చేసావు అసలు. ఇల్లు అంతన్నా ఇటు చూడు మరి. హాయ్ చెప్పర్షి. హాయ్. ఇదిగోండి, ఇప్పుడు అయింది ఇంట్లో పని అంతా. ఇల్లు అంతా చిందర చేశారు. ఇల్లంతా వీళ్ళిద్దరు కలిపి గిన్నెలతో ఆ ఇల్లు అంతా తుడుస్తుంటే మళ్ళీ ఆ చెత్త అంతా పోగు చేస్తాండ్రు. ఇక కోట్ వేయమని గోల చేసింది. బనియన్ మీద కోట్ వేసుకుంది. చూడండి అలా బుర్రపోకుంటుంది. ఏడ్ చేసావు ఇప్పుడు వరకు నువ్వు చెప్పు. ఇటు చూసి చెప్పు. ఏడ్ చేసావు? ఏటి చేయలేదా? పాపమ్మ ఏడ్ చేసావు? పాపమ్మ ఏడ్ చేసావు వర్షి చెప్పు. ఏడ్ చేసావు? ఇప్పుడైతే పాలు తాగుతాను అంటుంది. దీక్షి కొట్టుకెళ్ళింది పాలు తేయడానికి. బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కలిపిస్తాను ఇప్పుడు ఇద్దరికి. దానిమ్మ పిక్కలు ఉన్నాయి, అవి వచ్చేసి ఇవ్వాలి. హర్షి దానిమ్మ పిక్కలు తింటావా?
తింటాను. కొట్టుకి ఎవరు వెళ్ళారు? కొట్టుకి ఎవరు వెళ్ళారు? కొట్టుకి వెళ్ళిందా? బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అది వెరీ గుడ్ అను. ఇద్దరికి హార్లిక్స్ అయితే కలిపేసాను. దానికేమో దానిమ్మ పిక్కలు కూడా కొన్ని యాడ్ చేశాను తింటారని. చెప్పు, చెప్పమ్మా. సూపర్ అను. ఆమా ఏ రషి ఏసు పాలు తాగుతున్నా. అషి తాత పాలు తాతావా? సూపర్ అను. ఇటు చూసాను అర్షి. సూపర్. బాయ్ చెప్పు. పాలు తాతావా? తాతారు. సరే అయితే ఈవినింగ్ వంట అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఉదయం వండిన చారు అయితే ఉంది. ఇప్పుడు అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను. బీరకాయ కూర వండమని మా ఆయన. బీరకాయ తొక్కలు అయితే తీసాను, పూసి అవి దగ్గరికి ఫ్రై చేసేస్తాను. అన్నం అయితే అయిపోయింది. ఇదిగోండి కూర వండుతాను. మాకు మళ్ళీ నైట్ అయితే కరెంట్ అయితే తీస్తాడు. ఎగ్జాక్ట్గా టైం అయితే 7:30 7:40 అవుతుంది. మళ్ళీ కరెంట్ అయితే తీస్తాడు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఆ లైటింగ్లో ఆడుకుంటున్నారు. అలా అన్న వీళ్ళు ఆడుకుంటుంటే కరెంట్ వచ్చేసింది. గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్. బాయ్ అన్న. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్న. బాయ్. సబ్స్క్రైబ్ అన్న. లైక్ అను. షేర్ అను. సబ్స్క్రైబ్. బాయ్. గుడ్ నైట్.